హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూస్తున్నారు కదా, పిక్లో చూస్తున్నారు కదా, దాది చావడాయి అంటారు. ఇది ఎండి చావడాయి అనమాట, పచ్చిది కాదు, ఎండి చావడాయ. దీంతో నేను ఈరోజు టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చిన ముసుగు వంకాయలతో కలిపి కర్రీ చేద్దామని దీన్ని బయటికి తీసాను. ఏంటంటే నేను మా వారే తింటాం కాబట్టి డ్రై ఫిష్ రేర్గా వండుకుంటూ ఉంటాము. అందుకని తీసుకొచ్చి నేను స్టోర్ చేసి ఉంచుకుంటాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి క్లీన్ చేసి మనకి కర్రీకి అవసరమైన పీసులు కర్రీలో వేసుకొని మిగిలినవి స్టోర్ చేసుకుందాం. ఓకేనా? ఇది ఎక్కడ తెచ్చానంటే రాజమండ్రి. ఈ చేప మేము మా రాజమండ్రి జాంపేట మార్కెట్ దగ్గర ఒక మంచి షాప్ ఉంటుంది, దానిలో తీసుకుంటాం అన్నమాట. అయితే ఇది ఈరోజు ముసుగు వంకాయల్లో వేసి వండుదామని బయటికి తీసాను. ఇది చిన్న చిన్న పీసులుగా చేసి కర్రీకి కావాల్సినవి తీసుకొని మిగిలినవి స్టోర్ చేసుకుందాం. ఇదే చేపను ఉపయోగించి చావడాయి పులుసు పెట్టుకోవచ్చు, పప్పుచారులోకి ఫ్రై చేసుకోవచ్చు, ఇలాగా చారులో కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకేనా? ఇలాగా డ్రై ఫిష్ని మామూలుగా వేయించేసుకుని ఇప్పుడు తీసేద్దాం, పక్కకు తీసేద్దాం. దీనిలోనే ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసాం కదా, వీటిని వేసేద్దాం. నుంచి తీసుకొచ్చిన ముసుగు వంకాయలు అనమాట. నేను కాయలు చూపించడం మర్చిపోయాను. ముసుగు వంకాయలు చూడండి, ఇలా ముదురు అంటే గింజలు ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. దాన్ని ఉల్లిపాయ వేసాం కదా, ఈ ఉల్లిపాయ వేసిన దానిలో ఈ వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం. చాలా రుచిగా ఉంటుంది కర్రీ. గింజలు వచ్చేస్తాయి, ఈ ముసుగు వంకాయలకి గింజలు బాగా వచ్చేస్తాయి. ఒక కాయ పండింది, అయినా సరే వేసేస్తాను. నాకు ఈ కర్రీ చాలా ఇష్టం. వంకాయ ఎండు చేపల్లో కూడా చావడాయిలు అంటారు వాటిని. అవి చాలా బాగుంటాయి, నాకైతే నచ్చుతాయి. మా అమ్మమ్మ చేసేవారు. అందుకని ఏం చేస్తానంటే ఫస్ట్ ఆయిల్లో కొంచెం పసుపు వేసి వేడెక్కిన తర్వాత చేప ముక్కలు వేయించి పక్కకు తీసాను. అడిగిన వంకాయలు కోసినప్పుడు ముక్కలు తీసేసిన తర్వాత అడుగున 4 విత్తనాలు ఉంటాయి. ఇవేమో మళ్ళీ నేను టెర్రస్ మీద ఒక చోట వేస్తాను, అవి మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. దీనిలో కొంచెం ఇచ్చేద్దాం. తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం. ఈ ఫిష్ డ్రై ఫిష్ వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం పడుతుంది. కాబట్టి ఒక 2 స్పూన్లు ఫుల్ స్పూన్లు వేస్తున్నాను. పసుపు ఆల్రెడీ ఆయిల్లో వేసాను కాబట్టి ఇంకా పసుపు వేయట్లేదు. చాలా ఇష్టమైన కర్రీ నాకైతే ఇది. నాలుగు పచ్చిమిర్చి ఇలా ముక్కలు కోసి వేసేస్తున్నాను. చూడండి, ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసేస్తాను. అంటే మనం వంకాయలు ఎన్ని తీసుకుంటే అవి మునిగే వరకు వేసుకుంటే సరిపోద్ది. నేనైతే పైనుండి తెచ్చిన కాయలన్నీ వేసాను. ఇవి బహుశా 1/4 కిలోకి ఎక్కువ ఉంటాయి, 1/2 కిలోకి తక్కువ ఉండొచ్చు.
ఇప్పుడు ఇలా వాటర్ వేసిన వెంటనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఓకే, తర్వాత ఏం చేయాలో చెప్తాను, నేను చేసే పద్ధతి చెప్తాను. 5 మినిట్స్ అయింది. ఇప్పుడు కడిగిన చింతపండు ఇలా వేస్తాను. నేనైతే ఇలా వంకాయ ఎండు చేప కర్రీలో పులుసు పోయిను ఇలాగే చింతపండు కడిగేసి ఇలా పెడతానమాట. ఎందుకంటే మా అమ్మమ్మ గారు అలాగే చేసేవారు నా చిన్నప్పుడు, ఇంకా అదే నాకు అలవాటు. కర్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎండ మొక్కలు బాగా తిరిగిపోతున్నాయని పైన కట్ చేశాను. చూడండి, పక్క నుంచి కొమ్మలు వచ్చి కాయలు వస్తున్నాయి. హలో హీరో. చాలా హ్యాపీ రే. బాగున్నాయి చాలా. అసలు ఇంకా కోయడానికి మంచిది. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. స్వీట్ స్వీట్గా ఉంది.